ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎన్ఐఎఫ్టీ నుంచి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ మనకు విడుదల చేశారనమాట. ఇది వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసిందనమాట. ఇది వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు అనమాట, గ్రూప్ సికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అని. ఇక ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే దాదాపు 15 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం 7th CPC ప్రకారం మనకు ఒక 40,000 వరకు అయితే శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక ఏ పోస్టులు అంటే మిషన్ మెకానిక్, అలాగే అసిస్టెంట్ వార్డెను అంటే గర్ల్స్కి వార్డెన్ అనమాట, అలాగే స్టెనోగ్రఫీ గ్రేడ్ 3కి సంబంధించింది, అలాగే జూనియర్ అసిస్టెంటు, ల్యాబొరేటరీ అసిస్టెంటు ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దాంతోపాటు ల్యాబ్ అసిస్టెంట్ కూడా మొత్తం 15 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి మనకు క్లియర్ కట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అయితే తెలుసుకుందాం. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ మెకానిక్ అంటే గ్రూప్ సికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇది ఏజ్ లిమిట్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు 10th మీద అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు కాబట్టి 10th ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది. ఇకపోతే అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంటెంట్స్కి సంబంధించి సేమ్ ఏ పోస్ట్కైనా సరే మీరు 27 సంవత్సరాల లోపు వారు ఉంటే సరిపోతుందన్నమాట. 27 సంవత్సరాల లోపు అని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. దాంతోపాటు ప్రతి పోస్ట్కి అనమాట, ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకి 27 సంవత్సరాలు ఉంటే అంటే దాని లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ కామర్స్ అంటే ఇదేంది అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్లో బ్యాచులర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ కామర్స్ చేసింటే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు అసిస్టెంట్ వార్డెన్ గర్ల్స్కి అంటే గర్ల్స్ వార్డెన్కి సేమ్ ఏజ్ లిమిట్ అయితే అదే, ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుందన్నమాట. దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. అంటే అసిస్టెంట్ వార్డెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే ఒక సంవత్సరం అయితే మీకు వార్డెన్గా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఇకపోతే స్టెనోగ్రఫీ దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. కాకపోతే మీకు కంప్యూటర్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. పర్ స్పీడ్ అనమాట, షార్ట్ హ్యాండ్ వచ్చేసరికి 40 words per minute లేదా 40 words per టైపింగ్ అంటే మన టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. దాంతోపాటు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇందులో దీనికి సేమ్ ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొద్దిగా ఉండాలి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఈ పోస్టులకు కూడా సేమ్ అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఇంకా బ్యాచులర్ డిగ్రీ లేదా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. అంటే ఏ పోస్ట్కైనా సరే మీరు జస్ట్ ఏదో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. 27 సంవత్సరాల లోపు ఉండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా హౌ టు అప్లై ఈ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఇంకా అంటే ఈ పోస్టులకు వచ్చేసరికి మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. దాంతోపాటు ఇది అయితే ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి వాళ్ళకు PDF డౌన్లోడ్ చేసుకొని దాని యొక్క లింక్ అయితే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ చేసుకొని ఫామ్ ఫిల్అప్ చేయాలి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ. ఎలా అంటే ఫస్ట్ మీరు జనరల్ OBC క్యాండిడేట్స్ అయితే 500 ఆన్లైన్ చలానా ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ట్రా 18% GST అనమాట, అంటే 90 రూపీస్, మొత్తం 590 అయితే ఆన్లైన్ చలానా కట్టాల్సి ఉంటుంది. ఇంకొకవేళ SC ST క్యాండిడేట్స్ లేదా ఫిమేల్ క్యాండిడేట్స్ లేదా PWD క్యాండిడేట్స్ అనుకో మీకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. జస్ట్ జనరల్ క్యాండిడేట్స్ OB క్యాండిడేట్స్ అయితే ఆన్లైన్ చలానా కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంకా హౌ టు అప్లై, ఈ అప్లై చేసే విధానం వచ్చేసరికి మనకు క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశాడు. వాళ్ళ యొక్క పేజ్లోనే www.nift.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక అప్లై చేసే విధానం వచ్చేసరికి మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వాళ్ళ యొక్క వెబ్సైట్లో మనకు వాళ్ళ అంటే అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. దాన్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాని యొక్క లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఇంకా ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాలి ఫ్రెండ్స్. ఈ అడ్రస్ అయితే నోట్ చేసుకోండి. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్.